శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నీటిని కిందకి వదిలేందుకు అధికారులు ప్రయత్నించారు. గేట్లు ఎత్తుతుండగా నీటి ఒత్తిడి కారణంగా 2, 3 నెంబర్ గేట్ల ప్యానెల్లోని బ్రేక్ కాయిల్స్ కాలిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అప్పటికే ఎగువన జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి కాయిల్స్ మార్చటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4,15,000 క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెప్పారు. అవుట్ఫ్లో 5,41,000 క్యూసెక్కులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరింది. దీంతో కుడి, ఎడమల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తుత్పత్తి చేస్తూ దిగువన నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. కాగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. 3.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సాగర్కు వదులుతున్నట్లు తెలిపారు.